Hello Andy, good evening. This is Ishwar. Welcome to my channel. Nifty 50 points down అయ్యి 22,356 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 124 పాయింట్స్ గెయిన్ అయ్యి 47,581 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ప్రైజ్ యాక్షన్ చూసుకున్నట్టయితే మార్కెట్ మార్నింగ్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 100 పాయింట్స్. ఇక్కడ రేంజ్ ఫామ్ అయ్యి ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. రేంజ్ ఫామ్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, తర్వాత మళ్ళీ కన్సాలిడేట్ అయింది. డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేతలకి ఒక బులిష్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. నిన్న 2 days కన్సాలిడేట్ అయింది. ఆ 2 days రేంజ్ని ఈరోజు బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ ట్రెండ్ లైన్ స్ట్రాంగ్ 1 hour క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది, బులిష్ క్యాండిల్. రేపు వచ్చేతలకి 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ రేంజ్ ఫామ్ అయింది. రేపు మార్నింగ్ మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఇక్కడ కానీ ఓపెన్ అయితే ఎటు రౌండ్ లెవెల్ నియర్ ఓపెన్ అయింది కాబట్టి ఖచ్చితంగా రివర్స్ అయ్యి ఇక్కడ కన్సల్టేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇవ్వటం కానీ లేదంటే కింద బ్రేక్అవుట్ ఇవ్వటం కానీ జరిగింది. ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయితే. ఒకవేళ సైడ్ వే ఓపెన్ అయినట్టయితే మాత్రం ఇక్కడ హాల్ట్ అయ్యి దీనిపైన బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. లేదంటే ఇక్కడ కొంచెం రేంజ్ ఫామ్ అయ్యి దీని లో బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ మనం డౌన్ సైడ్ పొజిషన్ తీసుకుంటాం. మార్కెట్ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయినట్టయితే గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఇక్కడ 47,500 రౌండ్ లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ రీటెస్ట్ తీసుకొని రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీనిలో మనం ఎంట్రీ ఇస్తాం. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు మనం నిఫ్టీ గురించి చెప్పుకుందాం. నిఫ్టీ ఆల్మోస్ట్ సైడ్ వే ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి కొంచెం డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇక్కడ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ మీకు ఈ రేంజ్ బ్రేక్ అయింది. సో నిఫ్టీలో ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ రోజులో కొంచెం వాలటాలిటీగా ఉంది. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్, ఇక్కడ ఏబిసి ప్యాటర్న్ బ్రేక్అవుట్. క్లోజింగ్ టైం వచ్చేసరికి మొత్తం రేంజ్లో నడిచింది. ప్రైజ్ యాక్షన్ మొత్తం రేంజ్లో నడిచింది క్లోజింగ్ టైం. డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ క్యాండిల్ క్లోజింగ్ చూసుకునేసరికి డోజీ టైప్లో ఉంది. జనరల్గా ఇలా డోజీ క్యాండిల్స్ పడినప్పుడు మార్కెట్ నియర్ టు ఆల్ టైమ్ హై కాబట్టి ఇక్కడ మీకు నార్మల్గా కన్సల్టేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కన్సల్టేట్ అయ్యి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ ఇవ్వాలి. రేపు ఈ రేంజ్లో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 42,400 నియర్లో ఏదైతే రెసిస్టెన్స్ తీసుకుంటుంది కాబట్టి డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ హాల్ట్ అయ్యి పైకి కానీ కింద కానీ బ్రేక్ అయితే, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినట్టయితే అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ పొజిషన్ తీసుకుంటాం, డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ పొజిషన్ తీసుకుంటాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ రెసిస్టెన్స్ లైన్ దాకా వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అక్కడ నుంచి కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. థ్యాంక్ యూ అండి.